ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు, మా ఆత్మీయ బిడ్డలకు, సంఘములో ఉన్న బిడ్డలకు, అనేక ప్రాంతాల్లో చూస్తున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత దినము బంగ్లాదేశ్ ప్రాంతం నుండి ఒక సహోదరి మంజుల అనే సహోదరి హైదరాబాద్ ప్రాంతం నుంచి బంగ్లాదేశ్లో స్థిరపడిన ఒక సహోదరి ప్రార్థన అవసరతల కోసం తన సాక్ష్యాన్ని పంచుకుని దేవుడు మన రాఫర్ రివైవల్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా యూట్యూబ్లో పెట్టే ఆ దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయ పాటలను చూస్తూ ఆమె జీవితంలో ఒక సాక్ష్యాన్ని పొందుకుని, దేవుడు మా జీవితంలో మీ వాక్యము ద్వారా మేము ఆదరించబడ్డాము, ఎంతో నలిగిపోతున్నాము, సమస్యల్లో కృంగిపోతున్నాము, అయినప్పటికీ ఎందుకో దేవుడు ఆ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీ వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డాము అని సాక్ష్యం చెప్తూ సహోదరి మరి ప్రార్థన చేయించుకొని వారి కుటుంబంలోని కుమార్తె వివాహం కొరకు మరి తన భర్త కోసము విజ్ఞాపన చేయమని ఎంతగానో బాధపడింది. దేవుడు ఈ యూట్యూబ్ ద్వారా అనేక మందికి అందుబాటులోకి తీసుకువెళ్తున్నాడు. యూట్యూబ్ పరిచర్య ద్వారా అనేక మంది మేలులు పొందుకుంటున్నారు. ఎంతో మంది మా ప్రియ బిడ్డలు, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. వారి కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అనుదినము ప్రార్థన చేయడానికి విజ్ఞాపనకర్తలు సిద్ధంగా ఉన్నారు. మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయడానికి విజ్ఞాపనకర్తలుగా, సేవకులుగా ఎప్పుడు కూడా మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం చూద్దాం. ఈనాటి అంశం ఏంటంటే ఎదురు చూచుట. ఎదురు చూచుట. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము దేనికోసము ఎదురు చూస్తున్నాం? ఈ లోక ప్రజలందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారంటే, ఈ లోక ప్రజలందరూ కూడా హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఈ లోక ప్రజలు లోక సంపాదన విస్తారముగా ఉండాలని, లోక సంపాదన విస్తారముగా పండాలని ఎదురు చూస్తున్నారు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ వచనం రాయబడి ఉంది. ఈ లోక ప్రజలందరూ లోక సంపాదన విస్తారముగా పండాలని ఎదురు చూస్తూ ఉన్నారు. చదువుకుందామా ఆ వచనం ఒకసారి? హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. దేవుని సన్నిధి, దేవుని మందిరము పాడి ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా తమ గృహాలు, తమ ఇల్లు, తమ సంపాదన కోసము ఆరాటపడుతున్నారు. తమ సంపాదన కోసము ఎదురు చూస్తున్నారు. వారి గృహములు, వారి కుటుంబాలు సమృద్ధిగా ఉండాలని, సమృద్ధిగా పండాలని వారి ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ లోక ప్రజలందరూ కూడా సంపాదన లేకపోతే గృహములు, ఇల్లు, ధనము సంపాదించాలని ఎదురు చూస్తున్నారు. విశ్వాసులమైన మనము
విశ్వాసులమైన మనము, దేవుని కుమారులమైన మనము, దేవుని కుమార్తెమైన మనం అందరము, దేవుని బిడ్డలమైన మనమందరము కూడా మనము దేని కొరకు ఎదురు చూడాలా? మనము దేని కొరకు ఎదురు చూడాలా? ఎదురు చూడాలా? లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే, సమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిది మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంటే ప్రభువు కొరకు ఎదురు చూడాలి. ప్రభువు కొరకు ఎదురు చూడాలి. ఈ లోక ప్రజలు కూడా ప్రభువు కొరకు ఎదురు చూడాలి. ప్రభువు కొరకు ఎదురు చూడాలి. విశ్వాసులమైన మనము, దేవుణ్ణి విశ్వసించే మనలు ప్రభువుని మన జీవితంలోకి ఆహ్వానించాలా? నామకార్థపుగా క్రైస్తవులుగా పిలువబడొద్దు. బాప్తిసం తీసుకున్నామండి, మారు మనసు పొందామండి, ఏదో మందిరానికి వెళ్తున్నామండి, ఆ భక్తి కాదు. ఆ భక్తి సరిపోదు. ఆ భక్తి సరిపోదు. మన భక్తి ఎలాగా ఉండాలంటే మన జీవితము ప్రభువే. మనం ఏది మాట్లాడినా ప్రభువు మహిమ కొరకే, ఆయన మహిమ కొరకే. మన నోటి నుంచి ఒక మాట వచ్చినా అది ప్రభు మహిమ కొరకే, ప్రభు కొరకే. ప్రభు కొరకు ఎదురు చూడాలా? ప్రభు కొరకు ఎదురు చూడాలా? ఇక్కడ జన సమూహము ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి. ఎందుకు పడ్డాడు ఆ అధికారి? ఆ అధికారికి యేసు కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? ఆ అధికారి ఎందుకు దేవుని యొద్దకు వచ్చాడు? ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రభువు ఏదోటి చేయగలడని నమ్మిక కలిగి ఉన్నాడు. తన కుమార్తె చనిపోయింది. 12 ఏళ్ల గల తన కుమార్తె చనిపోయింది. ఆ దేవుడైతేనే నా కుమార్తెను బ్రతికించగలడు. ఆ దేవుడు, ఆ ప్రభు అయితేనే నా కుమార్తెను మరలా నాకు తిరిగి ఇవ్వగలడు అని ఆలోచన చేశాడు. కానీ నేటి విశ్వాసులలో, నేటి సంఘ బిడ్డలలో, క్రైస్తవులలో అవిశ్వాసం లేదు. దేవుడు అద్భుతాన్ని చేస్తాడేమో, దేవుడు నేను దినదినము దేవునికి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడేమో, దేవుడు నన్ను గొప్ప జన సమూహముగా చేస్తాడేమో, అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తాడేమో, నా కుటుంబంలో ఎవరైనా అస్వస్థతగా ఉంటే స్వస్థతలు చేస్తాడేమో, నన్ను నడిపించే దేవుడు, నన్ను రక్షించే దేవుడని విశ్వాసం లేదు బిడ్డల్లో, క్రైస్తవ బిడ్డలు. ప్రభువుని కనిపెట్టలేకపోతున్నారు, ప్రభు కోసం ఉండలేకపోతున్నారు, ప్రభు కొరకు ఎదురు చూడలేకపోతున్నారు. అంత నామకార్థపు భక్తి, నామకార్థపు క్రైస్తవ్యం. ఒక రాజకీయ నాయకుడు అంటున్నాడు, నేను క్రైస్తవుడునే కానీ హిందువులను ఆచరిస్తాను, ముస్లింలను ఆచరిస్తాను, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆచరిస్తానంటున్నాడు. ఒక రాజకీయ నాయకుడు, పేరు పొందిన రాజకీయ నాయకుడు. ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలా? విగ్రహాలను ఆరాధించే వ్యక్తిగా ఉంటావా? విగ్రహాలను వెంబడించే వ్యక్తిగా ఉంటావా? లోకస్తులకు, విశ్వాసులకు ఏమి పొందిక? ఒక ప్రత్యేకమైన జీవితము. క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రత్యేకమైన జీవితము. ఎప్పుడైతే ఆయన యందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందిన తర్వాత, నువ్వు రక్షించబడిన తర్వాత విగ్రహాల జోలికి నువ్వు వెళ్తావా? విగ్రహారాధన చేస్తావా? నీ భక్తి ఏంటి? నీ భక్తి ఏమిటి? క్రైస్తవ్యం ఎక్కడికి పోతుంది? ఎటు పోతుంది? ఆలోచన చేయి. ప్రభు కొరకు మనం ఎదురు చూడాలా? ఈ అధికారి దేవుని యొద్దకు వచ్చాడు, ప్రభు కోసం చూశాడు. ఆయన అహము, ఆయన గర్వము, ఆయన అంతా పక్కన పెట్టి
ఈ లోకపు ఆశల కోసం పరిగెట్టలేదేమో ఆయన. ఈ లోకపు డాక్టర్లు బ్రతికిస్తారేమో, లేకపోతే ఇంకొకరు మంత్రగాళ్ళు బ్రతికిస్తారేమో అని ఆలోచన చేయలేదు ఆయన. ప్రభు కొరకు ఎదురు చూశాడు. ప్రభు కొరకు ఎదురు చూశాడు. యాహీరు కుమార్తె బ్రతకగలిగిందంటే ఆ తండ్రి ఎదురు చూశాడు ప్రభు కొరకు. దేవుడు అద్భుత కార్యం చేశాడు. అద్భుత కార్యం చేశాడు. అద్భుత కార్యం చేశాడు. 40, 41, 42 వచనంలో మనం చదివితే, మరి 42వ వచనంలో ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె సావసిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహంలో ఆయన మీద పడుచుండరి. బతిమాలుకున్నాడంట ఒక అధికారి. నువ్వెంత పెద్ద రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎంత పెద్ద గొప్ప డబ్బున్నవాడు అవ్వచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా లేకపోతే, దేవుడు నీ జీవితాల్లో మేలు చేయకపోతే, దేవుడు నీకు తన జ్ఞానాన్ని ఇవ్వకపోతే ఎప్పుడో పతన వ్యవస్థలకు పోదువేమో, పతనమైపోదు. అధికారి దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. నా బిడ్డ సావు సిద్ధంగా ఉన్నది, ఒక్కసారి రండి ప్రభువా, మీరొస్తే నా బిడ్డ బ్రతుకుతుంది, మీరొస్తే నా బిడ్డ బ్రతుకుతుంది, మరలా బ్రతికించే దేవుడు మీరు అని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభు వచ్చే సమయంలో అనేక మంది ప్రభువుని, ఆ జన సమూహం అంతా కూడా ఆయన మీద పడుచుండేది. ఆ మార్గ మధ్యలో కూడా ఒక స్త్రీ తన కొంగ పట్టుకుని మరి విడుదల పొందుకుంది. దేవుడు స్వస్థతలు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. దేవుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడు. విశ్వాసము లేక, దేవుని కుమార్తెల్లో విశ్వాసం లేక దేవుడు ఎన్నో దినములుగా నిన్ను ఒకవేళ హెచ్చించలేదేమని బాధపడుతున్నావేమో, లేకపోతే ఎన్నో దినములుగా అందరికన్నా నిన్ను ఆశీర్వాదకరంగా చేయలేదని దుఃఖపడుతున్నావేమో. కానీ ఒక సమయం వస్తుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నిన్ను హెచ్చించే దేవుడు. దేవుని వాగ్దానం ఏమిచ్చాడంటే, నేను ఆశీర్వాదాన్ని వారసులవడానికి మిమ్మల్ని పిలుస్తున్నానంటున్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన భక్తి సరి అయిన భక్తి లేదు. నాకు దేవుడు ఒక BMW కార్ ఇస్తున్నాడు, అది నేను పొందుకోవాలంటే నా భక్తి ఏ విధంగా ఉండాలా? నామకార్థపు భక్తి చేసి ఈ లోకపు అలవాట్లను, ఈ లోకపు సంబంధమైన క్రియలను నేను చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? ఆలోచన చేసుకో ప్రియ కుమారుడా. ప్రభు కొరకు ఎదురు చూశాడు. ప్రభువు కుమార్తె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఈ 3 సువార్తల్లో కూడా ఈ విషయం మనకు కనపడుతుంది. లూకా సువార్తలో 8వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. అదే విషయం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. అదే విషయము మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో కూడా రాయబడింది. అధికారి తన బిడ్డను బ్రతికించుకోవడానికి యేసయ్యను ఇంటికి ఆహ్వానించాడు. ఎదురు చూశాడు, బ్రతిమాలుకున్నాడు. దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. 12 సంవత్సరాల కుమార్తెను మరలా తిరిగి బ్రతికించిచ్చాడు. చిన్నదానా లే అనగానే మరి ఆ బిడ్డ లేచింది. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. యాయీరు ఎంతో ఆశ కలిగి చూశాడు కనుక ఫలితంగా కుమార్తె మరలా బ్రతికింది. ఈ దినమున మన పరిస్థితి ఏంటి? మన స్థితి ఏంటి? మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం అన్న పేరుకు మాత్రమే. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనము దినదినము
లేకపోతే ఆదివారము శుక్రవారము ఆరాధిస్తున్నాం అన్న పేరుకు మాత్రమే ఆయన కోసం ఎదురు చూడలేకపోతున్నాం. ఆయన కోసం కనిపెట్టి బ్రతకలేకపోతున్నాం. ఆయన కోసం మనం కనిపెట్టి బ్రతకలేకపోతున్నాం. మన అవసరాలకు, ఈ లోకపు భోగాలకు, ఈ లోకపు అలవాట్లకు బానిసైపోయాం. ఈ లోకపు అలవాట్లకు బానిసైపోయి శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి, మన కళ్ళకు అందమైనవి ఇంపైనవి చూడటానికి మనం బానిసలమైపోయాం. ప్రభువుతో మాట్లాడి ఎన్ని దినములు అవుతున్నావో మన జీవితాల్లో. ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రమే పెదవులతో ప్రభువా ప్రభువా అని స్తుతిస్తాం. ప్రభువా ప్రభువా అని స్తుతిస్తే దేవుడిని మాటలు వింటాడా? దేవుడిని మాటలు వింటాడా? ఆరాధనలో ప్రభువా ప్రభువా అని పిలిస్తే దేవుడిని మాటలు వినే మాటలు కాదు, వినే దేవుడు కాదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి దినదినము ఆచరించి, దేవుని ఆజ్ఞలు గైకొని నిత్యము ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయనతో సహవాసం చేస్తే నీ మాటలు వినే దేవుడు, నీ మాటలు వినే దేవుడు. ఈ దినమున మన స్థితి ఏంటి? అధికారి తగ్గించుకున్నాడు. అధికారి తగ్గించుకుని ఆ ప్రభు కోసం ఎదురు చూశాడు. ప్రభువును బతిమాలుకున్నాడు. ప్రభువుని ఆయన ఇంటికి ఆహ్వానించాడు తన కుమార్తె కోసం. ఒక విశ్వాసాన్ని, కుమార్తె బ్రతుకుతుందని ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసులమైన మనము అలాంటి విశ్వాసం మన జీవితంలో లేదు. విశ్వాసులుగా పిలువబడుతున్నాం. ఇది మన భక్తి, ఇది మన భక్తి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ భక్తి ఏ విధంగా ఉండాలంటే సంపూర్ణమైన భక్తిగా ఉండాలి. నమ్మకమైన ఇష్టడుగా భక్తి చేయి. దేవుడు నీ జీవితంలో ఎందుకు కార్యం చేయడం? దేవుడు కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. చాలా దుఃఖంతో ఈ మాటలు చెప్తున్నాను. భారము కలిగి బాధతో ఈ మాటలు చెప్తున్నాను. ఎన్నో సంవత్సరములుగా, ఎన్నో దినములుగా మన జీవితము ఒక ప్రశ్నార్థకముగా మారిపోయిందేమో. మేము 20 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నామండి, లేకపోతే 30 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నామండి, 10 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నామండి. కానీ నీ జీవితంలో ఆ ఆత్మీయ పరిపక్వత లేదు, ఆత్మీయ ఉజ్జీవం నీలో లేదు. ఆత్మలో ఎదగలేకపోతున్నావు. ఆత్మీయ ఎదుగుదల నీలో లేదు. చిన్న బిడ్డ ఏ విధంగా అయితే తల్లి పాల కోసం ఆశపడతాడో, నువ్వు ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నావేమో. నువ్వు ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా పాలు తాగే వయసులోనే ఉన్నావు. ఆ బిడ్డ ఏ విధంగా అయితే దినదినం ఎదుగుతుందో, సంవత్సరములు గతించిన నీ వయసు పెరుగుతుంది తప్ప ఆత్మీయంగా నీలో ఎదుగుదల లేదు. ఈ లోకపు ఆశలు, లేకపోతే ఈ లోకపు స్వార్థము, అసూయ, కుట్ర ఇవే మన జీవితంలో పనిచేస్తున్నాయేమో. అసూయ, స్వార్థము, కుట్ర ఇవి దేవుని సంబంధమైనవి కాదు, దేవునికి ఇష్టమైనవి కాదు, దేవునికి ఇష్టమైన బలులు కాదవి. దేవుడు లోకమునెంతో ప్రేమించిన దేవుడు అధికారి కుమార్తెను బ్రతికించుకున్నాడు. విశ్వాసము కలిగి తగ్గించుకుని బ్రతిమాలుకుని దేవుణ్ణి, ప్రభు కొరకు ఎదురు చూశాడు. అధికారి అయ్యారు. మొట్టమొదటిది ప్రభు కొరకు ఎదురు చూడాలి. రెండవదిగా మార్కు సువార్త 15వ అధ్యాయము, 43వ వచనం చూద్దాం. మార్కు సువార్త చదువుదామా? గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను.
అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఈ 43వ వచనంలో మనం చూస్తే ఇక్కడ అరిమతయి యోసేపు మనకిక్కడ ఈ వాక్యంలో కనబడతాడు. ఈయన గొప్ప ధనవంతుడు అయినప్పటికీ ప్రభువును సిలువేసినప్పుడు ఆ సిలువకు తీసుకుని వెళ్ళి ఆ దొంగలతో పాటు సిలువ వేసినప్పుడు అదంతా ఆ పిలాతు యొద్ద విచారణ, సిలువ వేయడము, చనిపోవడము, ప్రభు సిలువలో 7 మాటలు పలకడము, ఇవన్నీ జరిగిన తర్వాత అరిమతయి యోసేపు ఏమంటున్నాడంటే ఇక్కడ అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. ఇక్కడ ఈ యోసేపు, అరిమతయి యోసేపు ఎవరి కోసం, దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ సిలువ మీద చనిపోయిన యేసు క్రీస్తు ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని ఆయనకు అప్పగించమంటున్నాడు. ఈ అరిమతయి యోసేపు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. రెండవది ఏంటంటే ఆయన రాజ్యము కొరకు ఎదురు చూడాలి. ఆయన రాజ్యము కొరకు ఎదురు చూడాలి. ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. మరి యేసు ప్రభువుతో ఆ సిలువ వేయబడిన ఒక దొంగ కూడా, ఆ బందిపోటు దొంగల్లో ఒక దొంగ యేసు క్రీస్తుని అడిగాడు, పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? విడుదల పొందాడు, అక్కడే క్షమాపణ పొందాడు, విమోచన పొందాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలా. దేవుడిచ్చిన మనకి వాగ్దానం ఏమిటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, క్రైస్తవులకు, విశ్వాసులకు, సేవకులకు, సువార్తికులకు, ఎవరైతే ఆయన యందు నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆ ఆజ్ఞ లేకపోతే వాగ్దానమైన మాట ఏమిటంటే, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. దేవుని రాజ్యంలో చేర్చడానికి, ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలా. నశించిపోతున్న ఆత్మలను రక్షించి దేవుని రాజ్యంలోకి వారిని ప్రవేశపెట్టడానికి దేవుని వైపుకు త్రిప్పాలా. విశ్వాసులమైన మనము దేవుని రాజ్యము కొరకు, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూడాలా. ఈ లోకంలో ప్రత్యేకపరచుకొని ప్రత్యేకమైన జీవితంలోకి వచ్చి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా పిలువబడి దేవునికి ఇష్టమైన భక్తిని చేస్తూ, దేవునికి ఇష్టంగా జీవిస్తూ, దేవుణ్ణి సంతోషపెట్టి దేవునితో సహవాసం చేస్తూ దినదినము ఆయన సన్నిధానంలో గడుపుతూ, దేవుడు రాకడ సమయంలో నన్ను తీసుకుని వెళ్తాడు, దేవుని రాజ్యంలో నేను ప్రవేశిస్తాను, దేవుని రాజ్యంలోకి, ఆ పరలోక రాజ్యంలోకి నేను వెళతాను, నిత్య జీవం ఇచ్చే దేవుడు అని దేవుని రాజ్యం కొరకు, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలా. ఈ లోకమంతా కూడా పాపముతో, అక్రమాలతో నిండిపోయినది. ఎవరైతే నీతిమంతులుగా, నిర్దోషులుగా తీర్చబడతారో, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసులోకి వస్తారో, నీతిమంతులుగా తీర్చబడి వారికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. పరిశుద్ధులుగా చేసి, పవిత్రులుగా చేసి, ఆయన రక్తంలో మీ పాపాలను కడుక్కుని ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఆ పరలోక రాజ్యంలో వారికి చోటు ఇవ్వబడుతుంది. ఆ పరలోక రాజ్యంలో చోటు ఇవ్వబడుతుంది. దేవుని రాజ్యానికి
అనేక మందిని నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారము కలగాల, భారము కలిగి ఉండాల. రెండవది, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాల. మూడవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాల. గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. క్రీస్తు వెంటనే వస్తాడని ఆది క్రైస్తవులు ఎదురు చూస్తూ జీవించేవారు. ప్రభువు రాకడ నిజమని వారు స్థిరముగా నమ్మి ఈ గొప్ప నిరీక్షణ విషయమై ఆ దినాల్లో ఆశతో జీవించారు. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, కొరింథీయుల మీద కుమ్మరించిన ఆత్మవరాలను బట్టి అభినందిస్తున్నాడు. సంఘంలో పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పరిచర్యలకు ఎంతో విలువైనవే ఈ వరాలు, కృపావరాలు, దేవుడిచ్చే వరాలు, ఆ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలు. ఇవన్నీ ఈ వరాల ద్వారా అనేక మందికి విడుదలిచ్చే దేవుడు, అనేక మందికి స్వస్థతలు ఇచ్చే దేవుడు. దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత కనపడుతుంది. ఒక వ్యక్తికి స్వస్థత ఇచ్చాడంటే అది దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత. అంతేకాని ఈ మనుషులో ఏముండదు, ప్రతిదీ కూడా దేవుడి ప్రేమ, దేవుడి ప్రత్యక్షత, దేవుడే ప్రత్యక్షత ఇచ్చే దేవుడు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. దశలోనికలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనంలో మనం చూస్తే, మీ వద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగిద్రో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. మరి జీవము గల దేవుడు, సత్యవంతుడైన దేవుడు, మరి మృతుల్లో లేపబడిన దేవుడు, రాబోయే ఉగ్రతల నుండి మనల్ని తప్పించే దేవుడు పరలోకం నుండి వచ్చుచున్నాడని ఎదురు చూచుటకు, రాకడ సమయంలో మరలా దేవుడు రాబోచున్నాడు. అప్పుడు కూడా దేవుడు నోవాహు దినములలో ఏ విధంగా అయితే జరిగినదో, నోవాహు దినములలో ఏ విధంగా అయితే జల ప్రళయములు, ఆ నష్టములు, అవన్నీ సృష్టి అంతా ఏ విధంగా అల్లకొల్లలమైపోయిందో, మరలా రాకడ వచ్చే సమయంలో కూడా అదే విధంగా జరుగుతుంది. క్రీస్తు మహిమ, క్రీస్తు ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత మామూలుది కాదు. ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలా. ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు ఏ విధంగా వస్తాడంటే, ఆయన రాకడ దశలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనంలో చూస్తే, ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. దేవుని రాకడ మరలా రాబోయే దినములలో దేవుని రాకడ ఆ విధంగా ఉంటుంది. దీంట్లో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులై లేచి నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము.
మనమందరము కూడా దేవుని యొద్దకు కొనిపోబడతాము. ఆకాశ మండలంలో దేవుని కలుసుకోవడానికి, దేవునితో మనం ఉండడానికి అందరము కూడా దేవుని రాజ్యంలో ఉండడానికి మనమందరం వెళ్తాము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఇప్పుడు విశ్వాసులుగా పిలువబడుతున్న వారు అందరూ కూడా దేవుని యొద్దకు వెళుతారు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలా. ఒక నిరీక్షణ కలిగి జీవించాలా. ఒక నిరీక్షణ కలిగి జీవించాలా. నిరీక్షణ కలిగి జీవించాలా. ఆ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకల కోసం మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు చూస్తే, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధంలో నూనె తీసుకుని పోయారు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, దేవుని ఎదుర్కోవడానికి, దేవునితో ఎత్తుకొని పోవడానికి, దేవుడు తీసుకెళ్ళడానికి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని దేవుడు తీసుకుని పోయాను. సిద్ధపడకుండా, ఆ నూనె తీసుకుని రాకుండా ఎవరైతే మరలా వెళ్ళారో వారు మిగిల్చబడ్డారు, ఇక్కడే ఉండిపోయారు. ఎవరైతే ఆయన ప్రత్యక్షత కొరకు, క్రీస్తు వస్తాడు, మమ్మల్ని తీసుకువెళ్తాడు, ఆయన మహిమ, ఆయన ప్రత్యక్షత మాకు తోడుగా ఉంటుంది, మమ్మల్ని ఎదురుగా మమ్మల్ని తీసుకువెళ్తాడు అని క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. నాలుగవది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. 5వది నిరీక్షణ ఫలము కొరకు ఎదురు చూడాలి. నిరీక్షణ ఫలము కొరకు ఎలా అనగా మనం విశ్వాసము గలవారై నీతి కలుగునను నిరీక్షణ సఫలమవునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. నిరీక్షణ ఫలము కొరకు మనము ఎదురు చూడాలా. నిరీక్షణ ఫలము, నిరీక్షణ విశ్వాసికి నిరీక్షణే మూలం. దేవుని వాక్యమే నీకు ఆధారం, దేవుని వాక్యమే నీకు మూలం. దేవుని వాక్యాన్ని బట్టే నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలా. క్రైస్తవుడు దేవుని కొరకు, లేకపోతే దేవుడు రాకడల్లా మనల్ని తీసుకుపోతాడు. ఈ లోక సంపాదనలు, లేకపోతే ఈ లోకంలో ఉన్నవి అన్ని కూడా మనకి శాశ్వతం కాదు. దేవుడు వచ్చినప్పుడు అవన్నీ గతించిపోతాయి. పరలోక రాజ్యంలో పరలోక ధనము మనం సిద్ధపరచుకోవాలా. నీ నిరీక్షణ ఆ విధంగా ఉండాలా. దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు. ఆ పరలోక రాజ్యంలో దేవుని కుడివైపున మనల్ని కూర్చుండుటకు మన హృదయాలు మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలా. మన జీవితంలో ఆ ఆత్మీయ పరిపక్వతలోకి మనం ఎప్పుడు ఎదుగుతూ ఉండాలా. నిరీక్షణ ఫలము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలా. నిరీక్షణ ఫలం కొరకు ఎదురు చూస్తూ ఉండాలా. నిరీక్షణ ఫలం కొరకు ఎదురు చూస్తూ ఉండాలా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనంలో మనం చూస్తే, ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఎవరు నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువే మన నిరీక్షణ. ఆయన మనలను తీసుకుని పోతాడు. నిరీక్షణ మనకు చావు లేదు.
మనకు చావు లేదు. శరీరము ఒకవేళ చనిపోయినప్పటికీ ఆత్మ దేవుని యొద్ద ఉంటుంది. దేవుని ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. మనల్ని తన జీవాత్మ ద్వారా ఊది నరులుగా చేశాడు. ఆయన ఇచ్చిన ఆత్మ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉండి నమ్మి రక్షించబడి బాప్తిసము మారు మనసులకు వస్తారు, దేవుని యందు నీతిగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చిదిద్దపడతారు, పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటారు, వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుడు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు, మనకి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే, ఆ నిరీక్షణకు ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు, దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము. నీ నిరీక్షణ ఏ విధంగా ఉంది? దేవుని కోసము ఆశపడి జీవిస్తున్నావా? ఎలాగనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడుచున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించడు. మనకొక నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆయన సత్యవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన రాయి కాదు, బండ కాదు, మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము లేని దేవుడు, నిష్కలంకుడైన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నిరీక్షణ ఫలము కొరకు మనం ఎదురు చూడాల. 15వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మను నింపునుగాక. నిరీక్షణ గలవారటకు మనకు నిరీక్షణకర్త ఆయనే. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందము సమాధానంతో మనల్ని నింపుతున్నాడు. నిరీక్షణకర్త ఆయనే. అప్రభు అయిన యేసుక్రీస్తే మనము దేవుని కొరకు నిరీక్షణ కలిగి జీవించాలా. దేవుని కొరకు నిరీక్షణ కలిగి జీవించాలా. ఈ లోక ప్రజల చేత కానీ, రాజుల చేత కానీ, అధికారుల చేత కానీ మనకే రక్షణ కలగదు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 3 నుంచి 5 వచనంలో మనం చూస్తే, కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 3 నుంచి 5 వచనంలో మనం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 144వ అధ్యాయం 146వ అధ్యాయం 3వ వచనము, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారు నమ్ముకొనుకొడి. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని మాటలు, రాజుల చేతనో లేకపోతే నరుల చేతనో రక్షణ కలగదు. ఈ లోకమంతా ఏమి అనుసరిస్తుందంటే, రాజులు, డబ్బున్న వారు, అధికారులు, ఇదే ఆలోచన. వారు నిన్ను రక్షించరు, రాజులు రక్షించరు, నరులు నిన్ను రక్షించరు, నీకు రక్షణ కలగదు. వారిని నమ్ముకొనవద్దంటున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆ దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వాడు ధన్యుడు. నిరీక్షణ ఫలము కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకపు ఆశల కోసమో లేకపోతే రాజులేదో ఇస్తారో, అధికారులు ఏదో చేస్తారో, మనకు వాటిని బట్టి రక్షణ కలగదు. దేవుడే రక్షణకు కర్త, నిరీక్షణకు కర్త. ఆయనే యేసుక్రీస్తు ప్రభువే. విశ్వాసి నిరీక్షణకు మూలం. ఈ పరిశుద్ధ గ్రంథమే నిరీక్షణకు ఆధారం. ఐదవదిగా
తీతుకు రాసిన పత్రిక, థ్యాంక్ యూ జీసస్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, అనగా మహాదేవుడను మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. 5వది ఏమిటంటే, మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలా. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. దేవుడు ఇచ్చిన ఆత్మవరాలను అనేక మంది దేవుని నామానికి వ్యతిరేకముగా, లేకపోతే వారి స్వార్థపు ఆలోచనలకు, లేకపోతే వారు ధనము సంపాదించాలని దేవుడిచ్చిన ఆ వరములను, ఆ స్వస్థతలు చేసే అవన్నీ వరములన్నీ కూడా సక్రమముగా ఉపయోగించకుండా, దేవుడు ఏ రీతిలో అయితే చేయమన్నాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో, ఆయన నామమున ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా కొంతమంది తన సంపాదన కోసం, తన స్వలాభం కోసం సాతాను వారిని పక్కతో పెట్టే ప్రక్రియలు ఎవరైనా చేస్తున్నారేమో. దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. నీతిగా బ్రతకాల, భక్తితో బ్రతకాల. ప్రతి క్రైస్తవుడు ఎదురు చూడవలసిన శుభప్రదమైన నిరీక్షణ ఏదంటే, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప మహిమగల ప్రత్యక్షత. ప్రభువు వస్తాడు, తిరిగి వస్తాడనే నిరీక్షణ క్రైస్తవులు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ప్రభు వస్తాడు, తిరిగి వస్తాడు, తిరిగి వస్తాడు, తిరిగి వస్తాడు. ఈ నిరీక్షణ క్రైస్తవులు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ఆ రాకడలో మనల్ని తీసుకుపోతాడు. మృతులుగా ఉన్నవారు యేసుక్రీస్తునందు విశ్వసించి మృతులైన వారు కూడా ఆయనతో మొదట లేపబడి ఆయనతో పాటు తీసుకుని పోతాడు. సంఘ ఆరోహణం కొనిపోబడుట, లేకపోతే ఎత్తబడుట, రాప్చర్. ప్రభువుని ఆకాశంలో ఎదుర్కోవడానికి సంఘము భూమి మీద నుండి ఆరోహణం కావడం. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడాలి. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడాలి. ఆరవదిగా ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, థాంక్ యూ జీసస్. తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాల. న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియను ఇకను ఉండదు. న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలి. దేవుడే, యెహోవా దేవుడే న్యాయము తీర్చే దేవుడు. ఆయన యందు విశ్వసించిన వారిని, ఆయన యందు విశ్వసించిన వారికి నిత్య జీవం ఇచ్చే దేవుడు. నిత్య జీవాన్ని పొందుకునే విశ్వాసులము మనం. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలందరూ కూడా నిత్య జీవం పొందుకుంటారు.
న్యాయ తీర్పు కొరకు మనం ఎదురు చూడాలా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. ఎవరిని తీర్పు తీరుస్తాడు? ఎవరైతే ఆయన యందు విశ్వసించరో, ఎవరైతే ఆయనను ఆజ్ఞలను గైకొన్నారో వారికి తీర్పు తీర్చబడుతుంది. విశ్వాసులుగా పిలువబడుతున్న వారు, దేవుణ్ణి యథార్థంగా ఆరాధించేవారు, వారికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. వారు ఒక దినాన్న లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. ఈ లోకములో నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి లెక్క చెప్పవలసిన వారు ఉన్నావు. దేవుడు నిన్ను అడగొచ్చు, ఈ లోకంలో నువ్వు ఎంతమందిని దేవుని వైపుకు నడిపించావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎన్ని ఆత్మలు నరకంలోకి పోకుండా దేవుని వైపు తిప్పావేమోనో దేవుడు అడగవచ్చు. నువ్వు లెక్క చెప్పవలసి వస్తుంది. దేవునికి విరోధంగా బ్రతికావేమో లెక్క చెప్పవలసి వస్తుంది. దేవుని యందు విశ్వసించిన వారికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. పరలోక రాజ్యంలో వారిని చేర్చుకుంటానంటున్నాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు న్యాయ తీర్పు కొరకు మనం ఎదురు చూడాలి. న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. నరకంలోకి వెళ్ళిపోతావు ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే. ఆ మండే అగ్నిగుండంలో మలమలా మాడిపోతావు, కొట్టుకుంటావు. అప్పుడు నిన్నెవరు రక్షించేవారు ఉండరు, నిన్ను విడిపించేవారు ఎవరు ఉండరు. ఇప్పుడే మారు మనసు పొందుకో, ఆ నిజమైన దేవుణ్ణి అంగీకరించు. ఆయనే రక్షకుడైన దేవుడు, ఈ లోక పాపములను మోసిన దేవుడు, మన పాపములను ఆయన రక్తంలో కడిగిన దేవుడు, ప్రజలను విమోచించిన దేవుడు, విడిపించిన దేవుడు. ఆ దేవుడును ఇప్పుడే నువ్వు పొందుకో, అంగీకరించు. ఇంకా తెలుసుకోకపోతే దేవుని మార్గంలోకి రాక, ఈ దినమందైనా దేవుణ్ణి అంగీకరించు. దేవుణ్ణి అంగీకరిస్తే దేవుడు నీ జీవితంలో నిత్య జీవముకు వారసులు అవడానికి నిన్ను పిలవబోతున్నాడు. నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడే దేవుడిని అంగీకరించు. నీ హృదయంలో మారు మనసు తీర్మానము పొందుకో. 5వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, తండ్రిని గణపరచునట్టుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు, ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని కుమారుడిగా పంపాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములకు దాటి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలందరినీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరినీ కూడా దేవుడు నిత్య జీవములోకి ఇస్తాడు. నిత్య జీవములోకి నడిపిస్తాడు. న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలా. న్యాయ తీర్పు 12వ అధ్యాయము 48వ వచనంలో కూడా మనం చూస్తే, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడొకడు కలడు.
నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. ఎవరైతే దేవుని మాటను అంగీకరించారో వారందరికీ తీర్పు తీర్చువాడు ఒకడున్నాడు. తీర్పు తీర్చే దేవుడున్నాడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. ఎవరైతే ఆయన మాటను అంగీకరించరో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను గైకొనరో వారందరూ కూడా దేవుని రాకడలో ఆ ఉగ్రతలో కొట్టుకుపోతారు. దేవుని రాకడలో ఆ ఉగ్రతలు నశించిపోతారు. ఆయన మాట వినిన వారు, సిద్ధపడిన వారు దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవుడు తీసుకుని వెళ్తాడు. ఏడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూడాల. పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూడాల. దేవుడు తనకు వాగ్దానం చేసిన భూభాగము తన యాత్రకు ముగింపు కాదని అబ్రహాము తెలుసుకున్నాడు. అబ్రహామునకు తెలుసు ఆ వాగ్దానము పరలోకంలో తన సేవకుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పరలోక పట్టణాన్ని సూచిస్తుంది. దేవుని ప్రజలందరికీ అబ్రహాము ఒక ఆదర్శంగా ఉన్నాడు. అబ్రహాము ఒక ఆదర్శంగా ఉన్నాడు. మనం కూడా మన నిజమైన గృహమైన ఆ పరలోకానికి ప్రయాణిస్తున్నామని గ్రహించాలా. మనం ఈ లోకంలో యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నాము. ఈ లోకంలో మనం ఎలాగున్నామంటే యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నాము. 11వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతునందిరి. మనం ఈ లోకంలో యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నాము. అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, అబ్రహాము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహామును పంపించాడు దేవుడు. అందరిని వదిలిపెట్టి నీ బంధువులు, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమంటున్నాడు. నీవు గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం అది. మనము కూడా ఈ లోకంలో యాత్రికులుగా, పరదేశములుగా ఉన్నాము. శాశ్వతమైనది ఈ లోకంలో మనకేమీ లేదు. ఒక దినాన గతించిపోతాయి. మనము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూడాల. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి అబ్రహాము దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కనుక అబ్రహాము దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు కనుక అబ్రహాము దేవుని చెప్పిన ప్రతి మాటను విని దేవునికి అనుగుణంగా నడిచాడు కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అనేక మంది విశ్వాసులకు అబ్రహాము తండ్రిగా ఉంచాడు. ఈ దినమున అబ్రహాము కుమారులమైన మనము ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడాలా. ఒక ప్రాంతంలో లేకపోతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుని, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు, గృహాలు కట్టుకోవాలని ఇది కాదు మన ఆలోచన. ఇది కాదు. మనం పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూడాలా. పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూడాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో, ఇప్పుడైతే సీయోను కొండకును
జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేలది కొలది దేవతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిచున్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవం. ఇక్కడ 22వ వచనంలో సియోను కొండకును జీవము గల దేవుని పట్టణం పునాదులు గల పట్టణం, ఆ యెరూషలేము క్షేమము కోసం, ఆ యెరూషలేము పట్టణము కోసము ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, యెరూషలేమును దేవుడు దీవించిన దేవుడు, ఆ యెరూషలేము పట్టణము దేవుడు ఆశీర్వదించిన దేవుడు, యెరూషలేము పట్టణమును దేవుడు ఆశీర్వదించిన దేవుడు. సియోను పట్టణము దేవుని పట్టణము, సియోను పట్టణము దేవుని పట్టణము. పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూడాలి. పునాదులు గల పట్టణము కొరకు విశ్వాసి ఎదురు చూడాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాం. మనకిక్కడ నిలవరమైన పట్టణం లేదు. ఇక్కడ మనం యాత్రికులము పరదేశులము. మనం ఉండబో పట్టణము ఆ పునాదులు గల పట్టణము. ఎదురు చూచుచున్నాం ఆ పట్టణం కోసం. దేవుడు ఒక పట్టణం మన కోసం సిద్ధపరిచాడు. అక్కడ ఏడ్పులు ఉండవు, అక్కడ బాధలు ఉండవు. దేవుడు ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు. సంతోషముగా దేవుణ్ణి ఆనందిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఎల్లప్పుడూ ఉంటాం. నిట్టూర్పులు ఉండవు, ఏడుపులు ఉండవు. ఆ పునాదులు గల పట్టణం, ఆ పరలోకపు పట్టణము కొరకు మనం ఎదురు చూడాలి. పరలోక పట్టణం 11వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 16వ వచనంలో మనం చూస్తే 11వ అధ్యాయం 16వ వచనంలో అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముంచి నీతిగా, భక్తితో, శ్రద్ధాశక్తులతో ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను గైకుంటూ ఆయనకిష్టుడైన వ్యక్తిగా, భక్తుడిగా జీవిస్తే దేవుడు మనకి ఒక పట్టణాన్ని, పరలోక పట్టణంలో అనిత్య జీవాన్ని ఇచ్చే పట్టణాన్ని మనకు ఉంచాడు. ఏడవదిగా మనము ఉండబో పట్టణం కొరకు ఎదురు చూడాల. అదే ఆ పరలోక రాజ్యపు పట్టణం. ఇప్పటి వరకు మనం దేని కొరకు ఎదురు చూడాలో చూచాం. దేని కొరకు ఎదురు చూడాలో ప్రభు కొరకు ఎదురు చూచిన వారు ఒక 2-3 వ్యక్తుల కోసం చూసి మనం ముగించుకుందాం. ప్రభు కోసం ఎదురు చూశారు. యెషయా ప్రభు కొరకు ఎదురు చూశాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడవచ్చు. ప్రభు కొరకు ఎదురు చూచాడు. అదేవిధంగా మేకా ప్రవక్త ప్రభు కొరకు ఎదురు చూచాడు. మేకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడవచ్చు. అదేవిధంగా అరిమతయ యోసేపు ఆయన రాజ్యము కొరకు ఎదురు చూచాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. అదేవిధంగా జనసమూహములు, ప్రజలు ప్రభువు కొరకు ఎదురు చూచారు. లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనము. అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. భక్తులు అనేక మంది ప్రభు కొరకు ఎదురు చూచారు. మనము దేని కొరకు ఎదురు చూడాలో ఇదేనా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యము సత్యమైన వాక్యము. మనము దేని కొరకు ఎదురు చూడాలి? భక్తులు ఎదురు చూచినట్లు, భక్తులు ఆశ కలిగి దేవుణ్ణి ఏ విధంగా ఎదురు చూచారు. మనము కూడా ఇదేనా మనం ఒక తీర్మానం కలిగి జీవిద్దాం. తీర్మానం తీసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసులారా, ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని కొరకు ఎదురు చూచుట
నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రభు కొరకు ఎదురు చూడాలి. మనం ఆ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభు యొక్క క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలా. క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలా. నిరీక్షణ ఫలము కొరకు మనం ఎదురు చూడాలా. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలా. న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలా. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడాలా. మనం ఉండబోదానిచున్న కొరకు ఎదురు చూడాలా. అనేక మంది భక్తులు, ప్రవక్తలు దేవుని కోసం ఎదురు చూశారు. వారిని అత్యున్నతమైన స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. గొప్ప ప్రవక్తలుగా నియమించాడు. గొప్ప ప్రవక్తలుగా నియమించాడు. ప్రియ కుమారి కుమార్తెలారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదని మనం ఒక తీర్మానం తీసుకుంటావా? ఒక తీర్మానం తీసుకుంటావా? ఒక తీర్మానం కలిగి జీవిస్తావా? దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేసే దేవుడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం.